ఒరే నారిగా తల నొప్పి అవుతుందిరా నీతో నాకు. న్యూస్ ఇస్తా అక్క, అదక్క ఇదక్క అని చెప్పి నా చుట్టూ తిరుగుతావు. జీతం పడితే ఆగదు. పోయి 90 వేసి పంటావు. ఆ ఎండి ఏమో న్యూస్ ఎప్పుడు ఇస్తారు చెప్పి నన్ను ఆగం ఆగం చేస్తుండు. నువ్వేమో నా చేతికి దొరకవు. ఓ కెమెరామెన్ జరబోయి చూడయ్యా యాడబండిండు. తల తినేస్తున్నాడు నాది. ఈ అమ్మాయి బిత్తిరి వాళ్ళ అక్క దగ్గర పనిచేసే బయట వేసుకునే పెట్టరా అక్క. అయినా నేను నడి దాకా మొత్తం రాష్ట్రం మొత్తం బద్దం చేస్తున్నావు అక్క. అయినా నేను నడి తాగుతున్నాను నీకేం చెప్పినాక. అయినా ఊళ్ళలో పోయి కళ్ళు కొడుకుంటే తాపించుకుంటా, ఆ బస్ అన్నదాన్ని తెప్పించుకుంటా అక్క. నేను తాగిపోతోలు అక్క కరెక్ట్గా పనిచేస్తారు అక్క. ఎవ్వరు ఏం చేసినా ఎందరు ప్రెజరు పెట్టినా తాగుబోతులు మైండ్లో రిమ్మ గుర్తు పెట్టుకొని మరి పనిచేస్తారు అక్క. అక్క నీకేం తెలుసు అక్క, నేను నిజంగా అయినా నేను నైట్ తాగడానికి కారణం ఏంటి తెలుసా అక్క? నువ్వు పైసలు ఇయ్యనప్పుడు నాకు ఆదుకునే నా దోస్తు, నా సోపతి గాడు, నా మిత్రుడు చచ్చిపోయిండు అక్క, చచ్చిపోయిండు బాలక్క. ఇది చాలా బాధాకరమైన విషయం అక్క. అక్క వాడు ఎందుకు చచ్చిపోయి చెప్పాలా అక్క? రోజు నైట్ తాగుతున్నాడనే బాధలో వాళ్ళ పెళ్ళము ఆ నైటిలో మందు కలిపి చంపింది అక్క. చంపి అట్లనే ఊకుందా? ఊకలేదక్క. ముక్కలుగా నరికిందక్క. ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి గింత చెర్లలా గింత మోర్లా కుక్కబెట్టిందక్క. కుక్కబెట్టింది. ఇప్పుడు నాకు నైట్ ఎవరు తాపిస్తాడక్క? లోకంలో ఎవరికి లేని కష్టాలు నీకే ఉన్నాయి కదరా. అయినా దోస్తులు నేను ఒకటి చెప్తున్నా, పెళ్ళం మాట ఇనుర్రా మారండ్రా రే. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరి. నీ మాట వినకపోతే ఇట్లని ముక్కలుగా నరుకుతారు కొడుకున్నారా. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మీ మీదనే ఉంటారా. అరే అన్నా, అయినా నేను వార్త తేలేదు అనుకుంటా. ఇదే పెద్ద వార్త అక్క. ఎందుకంటే అక్కడ పోతే పెళ్ళం పిల్లలందరూ కలిసి మన సమ్మక్క సారక్క మహాజాతర నడుస్తుంది. ఆడిపోయి పెళ్ళం పిల్లతో మంచిగా ఉన్నాడక్క. మారండ్రా తెలంగాణ యువత మారండ్రా. చూసింటారు కదా ఈ నారిగడి ముచ్చట్లు. రోజు నన్ను ఎలా ఆగం చేస్తాడు. ఏదో రోజు నాకు దొరకకుండా అప్పుడు చెప్తా వాడి పని.